ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటెన్ ఉంది కదా సార్, ఇది వచ్చేసి 2013 మోడల్ గ్రాండ్ ఐటెన్ అరౌండ్ ఇది వచ్చేసి 2013 మోడల్, స్పోర్ట్స్ మోడల్, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో అవన్నీ వస్తుంది సార్ మీకు. ఇది వచ్చేసి 70,000 తిరిగింది సార్. 70,000 టోటల్ షోరూమ్ ట్రాకే ఉంది, చెక్ చేసుకోండి కావాలంటే. ఇంకా మీకు ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ 425. కస్టమర్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అరౌండ్గా 425 ఎక్స్పెక్టేషన్ ఉంది. అయితే మీరు ఏమనుకుంటారు, అరౌండ్గా నాకు 380కో 350కో రావచ్చు అని అనుకుంటారు. అయితే అలా కాదు సార్, నన్ను కలవండి, మీకు తప్పకుండా అయితే ఇది అరౌండ్గా 3 lakhs 290 వరకు నేను ట్రై చేసి మీకు ఇప్పిస్తాను. మీకు అరౌండ్గా ఫైనాన్స్, కొంతమంది ఏమంటే డౌన్ పేమెంట్ తక్కువ ఉండే వాళ్ళకు ఈ వెహికల్ అనేది బెస్ట్ సార్. అరౌండ్గా మీకు 2.1 2.2 వరకు ఫైనాన్సే వస్తుంది దీనికి. ఇంకా మీరు 80,000 1 lakh అట్లా డౌన్ పేమెంట్ చేసుకుంటే ఇది అనేది, ఈ వెహికల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఇది సేమ్ సార్, ఇది కానీ గ్రాండ్ ఐటెనే 2014 15 ఉంది సార్. ఇది కానీ మీకు కావాలనుకుంటే కానీ మీకు తక్కువ ప్రైస్లో నేను ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే వెహికల్ అనేది నిన్ననే వచ్చింది వెహికల్, ఇవాళ ఆల్రెడీ మార్నింగ్ చెక్ చేశారు, వెహికల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ నేను చెప్పాను కదా సార్, ఎవరైనా ఏ కస్టమర్ సపోజ్ ఇన్ కేస్ ఆ వెహికల్ మీదైనా కానీ, మీ వెహికల్ ఉన్నా కానీ ఎవరికైనా కానీ ఎక్కువ రావాలనుకుంటారు, ఎవరైనా తక్కువ రావాలనుకోరు. ఇప్పుడు సపోజ్ ఈ వెహికల్ అయినా కానీ నాకు 10 రూపాయలు ఎక్కువనే రావాలనుకుంటారు. అయితే మీ వరకు వస్తే కన్నా మీరు ఒక 10 రూపాయలు తక్కువ రావాలనుకుంటారు. అందుకే మీరు ఆ టైంలో వచ్చేసి నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా నేను కస్టమర్తో ఎలా మాట్లాడాలో, ఎలా ఇది చేయాలో, ఎంతవరకు అడగచ్చు, ఎంతవరకు తీసుకోవచ్చు, ఈ వెహికల్ దీని వాల్యూ ఎంత ఉంది, ఇది అనేది నేను క్లియర్ కట్గా మీకు వెహికల్ అనేది చెప్తాను సార్. ఈ వెహికల్ కానీ చాలా బాగుంది, నిన్ననే రావడం జరిగింది. ఇంకా చూసారనుకోండి, గ్రాండ్ ఐటెన్ సార్, ఇది గ్రాండ్ ఐటెన్ డీజిల్ వెహికల్, అరౌండ్గా 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది. ఇది వచ్చేసి మ్యాగ్నా సార్, ఇది 91,000 తిరిగింది షోరూమ్ ట్రాక్. ఇది అరౌండ్గా 5 చేంజ్ సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇంకా ఇది చూసారనుకోండి, 2012 మోడల్, ఇది 2012 మోడల్ 2014 మోడల్ సార్, 2014 స్పోర్ట్స్ మోడల్, 30,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 30,000 డ్రివెన్, ఫ్యూల్ పెట్రోల్. ఇది 3 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, డైరెక్ట్ కస్టమర్తో నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఆటోమేటిక్ కావాలనుకుంటే స్పెషల్ సార్, ఇది వచ్చేసి యాస్టా ఆప్షనల్. అంటే దీంట్లో ఏమంటే మీకు సెంట్రల్ లాకింగ్ వస్తుంది, దాని తర్వాత ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. యాక్చువల్లీ ఆ టైంలో ఐటెన్ 2012 మోడల్లో నార్మల్గా ఎక్కువ రావడము ఎరా కానీ, మ్యాగ్నా కానీ, స్పోర్ట్స్ కానీ, యాస్టా ఇవే రావడం జరిగింది. ఇది యాస్టా ఆప్షనల్. అంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ సార్. ఎవరికైనా సపోజ్ లేడీస్ కానీ, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు డ్రైవింగ్ సపోజ్ అక్కడెక్కడో వెళ్ళేసి నాకు యాక్సిడెంట్ అయిన వెహికల్ ఇప్పిస్తారా, లేకపోతే ఇంజన్ ప్రాబ్లం ఉన్న వెహికల్ ఇప్పిస్తారా అనేసి మీరు చింతపడే అవసరం లేదు. మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా వెహికల్ తీసుకునే వాళ్ళకు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు 100% నేను మంచి వెహికల్ అనేది సజెస్ట్ చేస్తాను. ఇది కానీ ఒకటి ఆటోమేటిక్ వెహికల్ ఉంది సార్. ఇది 2012 మోడల్ యాస్టా టాప్ ఎండ్, 56,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఇన్బిల్ట్ స్టీరియో, దాని తర్వాత బ్యాక్ వైపర్, ఫాగ్ ల్యాంప్, డిఫాగర్, ఇవన్నీ వస్తుంది. దాని తర్వాత మీకు సన్ రూఫ్ గాని ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, 3 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొకటి గ్రాండ్ ఐటెన్ నియో సార్. ఇది 2019 మోడల్, ఇది 19 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, 69,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఐటెన్ సార్ 2012 మోడల్ స్పోర్ట్స్ మోడల్, ఓన్లీ 36,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అయితే కోటెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్గా మనకు 3 lakhs వరకు కోటెడ్ ప్రైస్ ఉంది. మీరు అనుకోవచ్చు 3 lakhs అనేది ఎక్కువ అనేది. అరౌండ్గా మీకు అది 2 lakhsకి రావచ్చు, లేకపోతే 2.1 190 కోట్ల వరకు కానీ నేను ట్రై చేసి మాట్లాడిపిస్తాను సార్, ఇబ్బంది అయితే ఏం. 39,000 తిరిగింది, స్పోర్ట్స్ మోడల్, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బండికి. ఏమంటే చెప్తున్నాం కదా, ఒక్కొక్క కస్టమర్ మేము ఆల్రెడీ సపోజ్ చూడండి, ఇది 3 lakhs ఉంది, 3,10,000 ఏమో కోటెడ్ ప్రైస్. లాస్ట్ టైం మాట్లాడి కస్టమర్ దగ్గర 210కో 2 lakhs వరకు మేము ఈ వెహికల్ అనేది కస్టమర్కి దింపడం జరిగింది. అందుకే మీరు వచ్చారనుకోండి, ఈ వెహికల్ మీకు డైరెక్ట్గా వెహికల్ చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, నచ్చితే డైరెక్ట్ కస్టమర్తో రేట్ బార్గెన్ చేసుకునేసి మీరు వెహికల్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మనకు 10 days టైం ఉంటుంది. ఆ 10 days లోపల మీరు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చు, క్యాష్ అంటే క్యాష్, మీ ఇష్టం సార్. అది ప్రాసెస్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రాండ్ ఐటెన్ సార్. ఇది యాస్టా టాప్ ఎండ్ 2015 మోడల్. ఇది 77,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది
ఇది వచ్చేసి 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, డైరెక్ట్ కస్టమర్తో నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఇది చూసారనుకోండి గ్రాండ్ ఐటమ్ సార్, ఇది కానీ 2018 మోడల్, 70,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది మీకు అరౌండ్గా 480 450 అది డిపెండ్స్ ఆన్ కస్టమర్ సార్. మనం ఎవరు ఏ కస్టమర్స్ ఎలా ఇది ఉంటుందో మనకైతే తెలియదు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు అమౌంట్ అర్జెంట్ ఉండేసి ఇచ్చేస్తారు, కొంతమంది ఏమంటే నాకు అమౌంట్ వచ్చేస్తుంది అని ఇచ్చేసే వాళ్ళు ఉంటారు. అలా డిపెండ్స్ ఆన్ కస్టమర్. మనం డైరెక్ట్గా ఏ ఇది అనేది ఏ రేట్స్ అనేది జడ్జ్ చేయలేము, డైరెక్ట్ కస్టమర్తో రేట్ మాట్లాడుకోవచ్చు. అందుకే చెప్పాను కదా సార్, ఆ టైంలో కూర్చొని మాట్లాడి నెగోషియబుల్ చేసేది వేరు, మనం డైరెక్ట్గా వెహికల్ చూసి జడ్జ్ చేసేది వేరు ఉంటుంది సార్. అందుకే మీరు వచ్చి నన్ను కలవండి, తప్పకుండా మీకు మచ్ బెస్ట్ ప్రైస్ అనేది ఇప్పిస్తానని చెప్పాను మీకు. ఇది వచ్చేసి 2013 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. నేను చెప్పాను డాక్టర్ వెహికల్, డాక్టర్ డ్రివెన్. ఇది 72,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి 4 lakhs రేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది 490 ఏముంది, నెగోషియబుల్, అరౌండ్గా 4 lakhs ఆ బడ్జెట్లో రావచ్చు. ఇది వచ్చేసి 16 మోడల్ సార్, ఇది i10 గ్రాండ్ i10, 57,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఆటోమేటిక్ వెహికల్. ఇది కానీ ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇది కానీ అంతే 490 ఉంది సార్, నెగోషియబుల్, డైరెక్ట్ కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకోవచ్చు. ఇది చూసారనుకోండి, ఇది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ i10, 38,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 38,000 కిలోమీటర్స్ డ్రివెన్, 5,65,000 కోటెడ్ ప్రైస్ ఉంది, నెగోషియబుల్. ఇంకా మీరు ఇట్లా కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ బీట్లు ఉన్నాయి, చార్లెట్ బీట్లు ఉన్నాయి, చార్లెట్ స్పార్క్స్ ఉన్నాయి. సపోజ్ మీకు 2 lakhs కానీ అలా 1.5-2 lakhs ఆ బడ్జెట్లో కావాలనుకుంటే చార్లెట్ బీట్లు, చార్లెట్ స్పార్క్లు, జెన్ ఎస్టీలోలు, ఇవన్నీ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసారనుకోండి యాక్సెంట్లు ఉన్నాయి సార్. యాక్సెంట్లు ఇక్కడ 1 2 3 4 వెహికల్స్ యాక్సెంట్స్ ఉన్నాయి. దీంట్లో పెట్రోల్ ఉన్నాయి, దీంట్లో డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, దీంట్లో ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉంది, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, 2016 మోడల్, 49,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 5 lakhs రేంజ్ సార్, నెగోషియబుల్. ఇంకా ఇది ఒకటి చూడండి, యాక్సెంట్ డీజిల్, మైలేజ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, సపోజ్ ట్యాక్సీకి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు యాక్సెంట్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి 2015 మోడల్, 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 4 lakhs రేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ నుంచి అయితే మనకు అన్ని షిఫ్ట్ డిజైర్స్ ఉన్నాయి. ఇది షిఫ్ట్ డిజైర్ సార్. ఇది 2015-16 మోడల్ ఉంది సార్. ఇది ఎస్టర్డే రావడం జరిగింది వెహికల్, ఇంకా చెక్ చేశారు లేదు తెలియదు. ఇది అరౌండ్గా 5 చేంజ్ ఉంటుంది సార్, నెగోషియబుల్. ఇంకేది చూసారనుకోండి ఆటోమేటిక్ సార్, షిఫ్ట్ డిజైర్. ఈ షిఫ్ట్ డిజైర్లు మీరు ఎప్పటికన్నా కానీ చెప్తున్నాను కదా సార్, మీరు నెట్లో చూసో లేకపోతే మీకు అక్కడ డైరెక్ట్ కస్టమర్ ఉన్నారు ఇంత తక్కువలో ఇస్తారు అది కాదు సార్. మెయిన్ థింగ్ ఏమంటే అక్కడ చెకింగ్స్ కానీ వాళ్ళు ఏమంటే ఫ్రాడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్రాడ్స్ అనేది మీకు దాని తర్వాత వెహికల్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుందని. ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఉంటాయి సార్, ఇప్పుడు మారుతి కానీ హుండాయ్ కానీ, దీనికి ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉండే బండ్లు. ఇది కింద సపోజ్ బయట మీకు తక్కువలో వస్తుందంటే దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు తక్కువలో ఇవ్వడం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు మోస్ట్లీ ఏమంటే చాలా వరకు అవన్నీ మీరు నమ్మద్దండి. ఇంకొకటి ఏమంటే ఇది వచ్చేసి 2019 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి షిఫ్ట్ డిజైర్, 7 lakhs రేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది కానీ వెహికల్ అయితే నిన్ననే రావడం జరిగింది వెహికల్, ఇంకా చెక్ చేయలేదు. ఇది ఇక్కడ ఒకటి చూడండి, స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ VXI 2012 మోడల్, 82,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి 4 lakhs రేంజ్ ఉంది సార్, అరౌండ్గా 3 lakhs రేంజ్కి మనకు రావచ్చు సార్. షిఫ్ట్ డిజైర్లో అలాగే ఉంటాయి సార్. ఇంకా మీరు కావాలంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు చార్లెట్ బీట్ చూపించాను, చార్లెట్ స్పార్క్ చూపించాను, దాని తర్వాత ఫోర్డ్లు కానీ, దాని తర్వాత ఫియట్లు కానీ, చార్లెట్లు కానీ, హోక్స్ వ్యాగన్లు కానీ, స్కోడాలు కానీ, ఇవన్నీ ఏమంటే ఆటోమేటిక్ మార్కెట్ ప్రైస్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అవి ఏమంటే కొంచెం ఎక్కువ డిప్రిషియేషన్ అవ్వడం జరుగుతుంది. ఈ మారుతి కానీ హుండాయ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరితో ఈ వెహికల్స్ అనేది దీని గురించి, దీని మెయింటెనెన్స్, దీని మైలేజ్, దీని రీసేల్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఈ వెహికల్స్ అనేది డిప్రిషియేషన్ అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది సార్. అందుకే ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది ఒకటి వచ్చింది సార్, స్విఫ్ట్ డిజైర్. ఇది కానీ స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్, 2000 ఇది కానీ నిన్ననే రావడం జరిగింది. 2018 మోడల్, 16-17 మోడల్ ఉంది సార్. ఇంకా వెహికల్ అనేది వాల్యుయేషన్ జరగలేదు. ఇంక ఇక్కడ చూసారనుకోండి, ఇది డిజైర్ అండి, 2012 మోడల్, సేమ్ 59,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది 59,000 తిరిగింది, 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. మీరు సపోజ్ ఇన్ కేస్ ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటేనే మీరు డీజిల్ తీసుకోండి సార్, తక్కువ తిరిగే వాళ్ళు ఉంటే కన్నా పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ ఏమంటే జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. పెట్రోల్ ఏముంటుంది, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ ఉంటుంది. పెట్రోల్ అంటే బ్రేక్స్ అవి ఉంటుంది. డీజిల్ ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటే కన్నా మీకు ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ ఏమంటే మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే కన్నా డీజిల్ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, పెట్రోల్ కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సార్. ఇంక ఇది కానీ షిఫ్ట్ డిజైర్ సార్, 2012 మోడల్. ఇది 2012 మోడల్ పెట్రోల్ వెహికల్, అరౌండ్గా చెప్పాను కదా 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి టోటల్ i20s ఉన్నాయి సార్.
i20 ఎలైట్ i20 కానీ లేకపోతే 2012, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు మనకు i20s అయితే మన దగ్గర ఆల్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి హోక్స్ వ్యాగన్ సార్, హోక్స్ వ్యాగన్ పోలో. హోక్స్ వ్యాగన్ చాలా వరకు చాలామంది మన దగ్గర ఎక్కువ సేల్ అయ్యే దాంట్లో హోక్స్ వ్యాగన్ ఒకటి. హోక్స్ వ్యాగన్లో ఏమంటే హోక్స్ వ్యాగన్లో చాలా వరకు ఏమంటే పోలోస్ అనేది ఎక్కువ వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ పోలోస్ అయితే మన దగ్గర చాలా వరకు ఈ లాస్ట్ నుంచి అక్కడ లాస్ట్ వరకు ఉండిండే. అయితే లాస్ట్ మంత్ వచ్చేసి దగ్గర ఒక 6-7 పోలోస్ అయితే డెలివర్ అవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ i20s ఉన్నాయి. ఈ i20 2013 మోడల్ డీజిల్ వెహికల్, మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే అరౌండ్గా త్రీ చేంజ్ ఆ బడ్జెట్లో ఈ వెహికల్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకా హోక్స్ వ్యాగన్ పోలో చూడండి, ఇది ఒకటి ఉంది 2013 మోడల్ హైలైన్ టాప్ ఎండ్. దీంట్లో ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. 57,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది వచ్చేసి అరౌండ్గా 3 చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఆటోమేటిక్ వెహికల్ ఇది పోలో 2013 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్, ఆటోమేటిక్ వెహికల్, 83,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది 495 ఉంది సార్ అరౌండ్గా మీకు. ఇది వచ్చేసి పోలో GT సార్, పోలో GT, పోలో ఆటోమేటిక్, పోలో దీని ఇంజన్స్ అనేది వేరు ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే నేను చెప్తాను దాని గురించి. ఇది పోలో GT అంటే ఇది 2013 మోడల్ అరౌండ్గా 495 ఉంది, 420, 430 ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ 2013 మోడల్ వెహికల్ హోక్స్ వ్యాగన్ పోలో పెట్రోల్, ఇంకా హైలాండ్ టాప్ ఎండ్, ఎయిర్ బ్యాగ్స్, ABS ఇవన్నీ ఉంటుంది. ఇది కానీ అరౌండ్గా మీకు 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో రేట్ మాట్లాడుకోవాలి. ఇంక ఇక్కడ చూసారనుకోండి హోక్స్ వ్యాగన్ పోలో ఆటోమేటిక్ GT ఆటోమేటిక్గా 77,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్ సార్ ఇది వచ్చేసి అరౌండ్గా మీకు 7 చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ మీకు. ఇంక ఇక్కడ చూసారనుకోండి మీరు స్విఫ్ట్, చాలా వరకు ఏమంటే స్విఫ్ట్ డిజైర్స్ చాలామంది అడుగుతుంటారు. ఇవన్నీ స్విఫ్ట్లే సార్ ఇవి. ఇక్కడ చూసారనుకోండి ఇది 2011 మోడల్ స్విఫ్ట్ VDI, ఇది డీజిల్ వెహికల్, మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే డీజిల్ అరౌండ్గా 18 to 20 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. 2011 మోడల్ డీజిల్ వెహికల్, 74,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది వచ్చేసి మనకు 375 ఉంది, అరౌండ్గా 3 lakhs 280 డిపెండ్స్ కస్టమర్, చెప్పాను కదా కస్టమర్తో మనం మాట్లాడుకోవాలా. ఇంక ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్ 74,000 తిరిగింది. ఇది కానీ 2014 మోడల్ 4,30,000 ఉంది సార్, అరౌండ్ 350, 340, 350 ఆ బడ్జెట్లో మనం కస్టమర్తో ట్రై చేసుకోవచ్చు. ఇంకొక ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ న్యూ షేప్ సార్ ఇది 2018 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్, VXI 71,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా 5,85,000 ఉంది సార్, మీకు 5 lakhsకి రావచ్చు, 480కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి స్విఫ్ట్ LXI పెట్రోల్ 2015 మోడల్, 82,000 డ్రివెన్ సార్ ఇది 475 ఉంది, అరౌండ్గా 4 lakhs 380, 390 అలా మనం కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. అందుకే మీరు వచ్చి నా పేరు చెప్పారనుకోండి మీకు మంచి ప్రైస్ అయితే నేను ఇప్పిస్తాను సార్, ఇబ్బంది లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ VXI పెట్రోల్ 58,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది 4,10,000 చెప్తున్నారు, 350, 340 ఆ బడ్జెట్లో ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్ 73,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది 5,80,000 కోటెడ్ ప్రైస్ ఉంది, అరౌండ్గా 5 lakhsకి రావచ్చు, 480కి రావచ్చు, 470కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. చెప్పాను కదా స్విఫ్ట్ VDI మీకు డిమాండ్ ఉండే వెహికల్ మార్కెట్లో. ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ డిజైర్ సార్ ఇది ఫ్యూల్ అయితే ఇది పెట్రోల్ డిజైర్ ఇది ఇవ్వాలే వచ్చింది, ఇంకా వాల్యుయేషన్ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ డీజిల్ సేమ్ 11 మోడల్ 3 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, 86,000 ఏమో తిరిగింది డీజిల్ వెహికల్, ఇంకా అరౌండ్గా 3 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్.